క్యాలెండర్లు మారుతున్నా కాంగ్రెస్ సర్కార్కు ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. పండగ పూట కూడా యూరియా కోసం రైతులు రాష్ట్రంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధి వైపు గాక తిరోగమనం వైపు పయనిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పండుగ రోజు రైతులు యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూస్తూ అవస్థలు పడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు కేటీఆర్. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రావటం లేదన్నారు. పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తాను. క్యాలెండర్లు, డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో సంక్షేమం నెలకొందని, అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోరాటాలతో ముందుకు సాగుతున్నారని అన్నారు. చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి, దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికార పార్టీని నిలదీసేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. పాలమూరు, రంగారెడ్డి డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపడం లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు గులాబీ నేతలు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడంతో అసెంబ్లీ బాధ్యతలను హరీష్ రావు చూడనున్నారు. ప్రభుత్వం పీపీటీ ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు.